హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చుక్కకూర పచ్చడి. ఈ చుక్కకూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి కాల్షియం, మెగ్నీషియం అండ్ రిచ్ ఐరన్ లాంటివి పోషకాలు ఎన్నో దొరుకుతుంటాయి. అలానే ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీ అండి మనకి. సో మనం ఇందులో మనకు కావాల్సింది చుక్కకూర, పచ్చిమిరపకాయలు, నువ్వులు, అలాగే కొంచెం సాల్ట్. ఫస్ట్ మనం చుక్కకూరని బాగా వాష్ చేసుకోవాలండి. 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత చుక్కకూరని ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో మనకి మెగ్నీషియం అండ్ కాల్షియం ఉండడం వల్ల బోన్స్కి చాలా బెనిఫిట్స్ దొరుకుతాయండి ఇందులో. అండ్ వైటమిన్ సి కూడా ఉంటుందండి ఇందులో చుక్కకూరలో. మనం దీన్ని పప్పులో కూడా వాడుకోవచ్చు చుక్కకూరని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే దీన్ని 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాతకి మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడికి బాగా టేస్ట్ వస్తుంది. నువ్వులు వేగాక ఇంకో బౌల్లోకి తీసుకొని పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వాష్ చేసుకోవాలి. అదే బౌల్లో ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మరిగాక మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఆయిల్ మరిగాక అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు గోలేలోపు మనం వెల్లుల్లి తీసుకుందామండి. ఒక 3 వెల్లుల్లి గడ్డలు తీసుకొని వాటి పొట్టొల్చుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా గోలాలండి. పచ్చిమిరపకాయలు గోలాక అవి ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో మనం చుక్కకూర వేసుకుందాము. చుక్కకూర అలానే కొంచెం కరివేపాకు అండి. కరివేపాకు అనేది ఆప్షనల్. చుక్కకూర బాగా ఉడకనివ్వాలండి. చుక్కకూర పులుపుగా ఉండడం వల్ల మనం ఇందులో ఏమీ చింతపండు యాడ్ చేయట్లేదు. చుక్కకూర బాగా గోలాక ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము. బాగా గోలనివ్వాలండి చుక్కకూరని. ఇలా గోలాక ఇందులో కొంచెం పసుపు వేసుకొని చుక్కకూర కూడా ఉడికాక చుక్కకూరని కూడా ఒక బౌల్లో వేసుకుందాము. చుక్కకూర కూడా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్స్ జార్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈలోపు మనం వెల్లిపాయలు, నువ్వులు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ నువ్వులు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాము. మెత్తగా పట్టాలి నువ్వులు. అలానే సాల్ట్ పట్టాక మనము అదే మిక్సీ జార్లో మనం పచ్చిమిరపకాయలు అలానే వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. వెల్లుల్లి, అలానే ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని ఒక బౌల్లో వేసుకొని అందులోనే ఇప్పుడు మనం చుక్కకూర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా యాడ్ చేసుకుంటూ చుక్కకూరని కూడా మిక్సీ పట్టుకొని చుక్కకూర ఇంకా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ 2 యాడ్ చేసుకుందామండి. చుక్కకూర, కరివేపాకు, చుక్కకూర అలానే ఫస్ట్ మనం పట్టుకున్నాం కదా నువ్వులు, కొంచెం సాల్ట్ వేసుకొని అది కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. చుక్కకూర ఇంకా నువ్వులు కూడా మిక్సీ పట్టుకొని అది ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక బౌల్లో వేసుకుందాము.
బౌల్లో వేసుకున్నాక ఫస్ట్ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత ఏమైనా సాల్ట్ కానీ ఏమైనా పడుతుందేమో చూసుకొని ఈ టైంలోనే వేసుకోవచ్చు అండి. మనము ఇందులో పోపు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. అంతే అండి, చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చుక్కకూర పచ్చడి ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా డాడీ రివ్యూ ఇస్తున్నాడండి, సూపర్గా ఉందని వేడి వేడి అన్నంలో. థ్యాంక్ యూ.